Welcome back to my channel. Today I am taking you through my complete hair care routine, everything I do to keep my hair healthy, shiny and manageable. If you have been struggling with dryness, frizziness and hair fall, this video might help you too. Don't forget to hit that like button and subscribe if you enjoy content like this. So let's start. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డీటాంగ్లింగ్ యువర్ హెయిర్. మీ హెయిర్ని ఏ చిక్కు లేకుండా నీట్గా కోమ్ చేసేసుకోండి. మీరు కనుక ప్లాస్టిక్ కోమ్ యూజ్ చేస్తున్నట్టయితే త్రో ఇట్ అవే గైస్. దానివల్ల మీకు ఏ యూజ్ ఉండదు, ఇంకా బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ స్విచ్ టు వుడెన్ కోమ్. వుడెన్ కోమ్ ఏంటంటే మీ హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మీ హెయిర్ బ్రేకేజ్ కానీ చాలా తగ్గిస్తుంది. సో మంచిగా కోమ్ చేసుకున్న తర్వాత ఐ యూజ్ ఏ హెయిర్ ప్యాక్. నైస్ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. సో నేను హెయిర్ ప్యాక్ యూజ్ చేసేది హైబిస్కస్ ఫ్లవర్స్ అంటే మందారం పూలు అండ్ దాని లీవ్స్. అండ్ నేను సపరేట్గా ఆయిలింగ్ చేయను. ఆయిల్ అనేది ఇందులోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్. చాలా బాగా వర్క్ అయింది నాకు. నా హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది. అండ్ మీరు చూసినట్టయితే నేను ఆల్మోస్ట్ బాటిల్ అనేది ఫినిష్ చేసేసాను. బట్ ఇందులో మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. 2 to 3 months అట్లీస్ట్ వాడితేనే మీకు రిజల్ట్ అనేది తెలిసిద్ది. సో నేను ఇది గ్రైండర్లో వేస్తాను. సో ఎంత అంటే మీకు హెయిర్కి కావాల్సిన ఆయిల్ అమౌంట్ మీకు తెలిసిద్ది కదా. సో అంత వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సో కనిపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అప్లై ఇట్ ఆన్ టు యువర్ స్కాల్ప్ అండ్ యువర్ హెయిర్. ఓకే, లెట్స్ అప్లై. జెలీ ఫామ్లో ఉంటుంది. ప్యాక్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇది అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న నేను పక్కా పెట్టుకుంటాను. నాకు ఎందుకంటే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. అంటే నా ఇంట్లోనే హైబిస్కస్ ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇట్స్ ఈజీ టు అప్లై. సో మీరు వీలైనంత అది ట్రై చేయండి పెట్టుకోవడానికి. బికాజ్ ఇట్ రియలీ హెల్ప్స్ మీ హెయిర్ గ్రోత్కి, హెయిర్ షైనీనెస్కి, హెయిర్ హెల్తీగా కనపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అవే చాలా మెయిన్గా హెల్ప్ చేస్తాయి. సో ట్రై వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. యా, సో ఇది నేను జస్ట్ 1 hour, కేవలం 1 hour మాత్రం లీవ్ చేసేసి తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను. కేస్ మీరు ఆయిలింగ్ చేసుకుంటున్నట్టయితే ఆయిలింగ్ చేసుకున్నా కానీ 1 hour చాలు మీ స్కాల్ప్కి. నో, ఓవర్ నైట్ ఆయిలింగ్ పనికిరాదు. ఇట్ వోంట్ వర్క్అవుట్ ఆల్సో. 1 hour తర్వాత మీట్ అవుతాం. సో గాయస్, నేనైతే హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. సో నేను నా హెయిర్కి యూజ్ చేసిన షాంపూస్ అయితే ప్రజెంట్గా నేను యూజ్ చేస్తుంది అయితే దిస్ వన్, లారియల్ గ్లైకాలిక్ గ్లాస్ షాంపూ అండ్ దాని కండిషనర్ కూడా సేమ్. సో ఈ రెండు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ రెండు నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నా హెయిర్కి. నా హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. అండ్ ఇందులో గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇట్ ఫైట్స్ డల్నెస్ అండ్ యాక్టివ్స్ షైన్ టు యువర్ హెయిర్. సో కండిషనర్ కూడా చాలా బాగుంది. అంటే మీ హెయిర్ కొంచెం స్మూత్గా ఫ్రిజ్ లేకుండా అయిపోయింది. సో ఇవైతే నా ఫేవరెట్. సో షాంపూ అయితే అయిపోయింది చూసారా, ఇది నేను రీస్టాక్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ మై ఫేవరెట్. దీని తర్వాత సో నా హెయిర్ టవల్ డ్రైడ్ అయిన తర్వాత నేను ఒక సిరం యూస్ చేస్తాను. సో ఇట్స్ ఫ్రమ్ ట్రెస్మీ కెరటిన్ స్మూత్ సిరం. ఇది చాలా బాగుంటుంది. మీ హెయిర్ సిల్కీగా, స్మూత్గా అండ్ ఫ్రిజ్ ఫ్రీగా ఉంచుతుంది. సో ఈ టవల్ డ్రైడ్ అయిన తర్వాత ఐ జస్ట్ రిమూవ్. సో చూసారా గాయ్స్, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో 70% డ్రై అయిన తర్వాత ఇంకా 13% మిగిలింది అన్నాక ఐ విల్ అప్లై ది సీరం.
1 to 2 pumps, that's enough. సో ఇలా అలా అప్లై సిరం అయితే అప్లై చేసేసాను. నేనైతే హెయిర్కి ఎలాంటి టూల్స్ యూజ్ చేయను, ఎయిర్ డ్రై అవ్వడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీకు అర్జెంట్గా వెళ్ళాలి లేకపోతే ఏదైనా స్టైలింగ్ చేయాలనుకుంటే అప్పుడు స్టైలింగ్ యూజ్ చేస్తాను. సో దట్స్ ఇట్ గాయస్, ఇదే నా హెయిర్ కేర్ రొటీన్. చాలా సింపుల్ అండ్ చాలా మినిమల్. సో if you like this video, please like, share and comment, and please don't forget to subscribe to my channel. Bye guys.